హాయ్ అండి. అందరికీ హ్యాపీ దివాళీ. దీంతో వీడియో మరుసటి రోజు అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. హెల్త్ బాగాలేదు. గొంతు అంటే దగ్గు పట్టేసిందనమాట. వాయిస్ కొంచెం గట్టిగా చెప్పాలి కదా! అందుకని కొంచెం అంటే మీకు అర్థమవుతుందా? అర్థమవ్వదా? అనేసి నేనైతే మరుసటి రోజైతే ఇస్తున్నాను. కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా బావ, నేను అయితే క్రాకర్స్ కొనడానికి వచ్చాము. చూసేయండి. బూచోడు డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడు. ఎంత పెట్టుకెళ్ళాం, ఎంత తీసుకొచ్చామని. భయ్ ఎంతున్నాయి డబ్బులు? 80 రూపాయలు. ఎంత పట్టుకొచ్చివే? 2000 అటుకెళ్ళి ఎంత ఉన్నాయి? 80 రూపాయలు మిగిలింది. మంచోడి. అని బాబు వెరీ గుడ్ బాయ్. కవర్లో కనిపించవమ్మా, కనిపించట్లేదు. కనిపించకూడదు. మళ్ళీ ఎన్ని 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 కొన్నిసార్లు దిష్టి పడుతుంది మా మీద. ఒప్పుకోకండి. లాస్ట్ టైం 500తో సరి 500 అయిపోయింది. 500 ఇయర్ 2000 నెక్స్ట్ ఇయర్ మా ఊరు ఉన్నాడు. ఇంకొకటి వచ్చాడంటే ఓ 10,000 పక్కన పెట్టుకోవాలి. ఎక్కడైనా అప్పు చెయ్యాలి. చిన్న ఏంటి అన్ని ఇలా పాడేస్తున్నావు? చిన్న అలా పడుతున్నాడు రా. సామలే మిగతా సామలి దాంట్లోనే ఉన్నాయి. ఒక్కోటి చేతితో తీసుకెళ్ళ పడేస్తున్నాడు. తీసి దాంట్లో పెట్టు. అలా వెళ్ళి తిరిగేసి సందసరి తీసి దాంట్లో పెట్టు. ఇప్పుడు తెలిగిచ్చే వరే నీకు ఏం పండ్లు రాట్లతోనే? అయ్యయ్యా ఇప్పుడైనా కొట్టించేలాగా ఉన్నాడు మీ మనోడు. మనమని తీసుకొస్తుంటే ఎందుకు వంగిపోతున్నాయి అనేసి ఆడే జాగ్రత్తగా పట్టుకున్నాడు. నన్ను పక్కన ఆడో పక్కన. గొంగర వచ్చి మా కూరలో వేసుకుందా చిన్నడు. ఇక్కడైతే లాస్ట్ వీడియో చెప్పాను కదా, జున్ను పాలు ఉన్నాయి. మేము జున్ను పాలతో జున్ను చేస్తున్నాం అని చెప్పేసి జున్ను చేసామన్నమాట. అప్పటికే ఖాళీ అయిపోయింది. అడి తిరిగి తింటా ఉన్నాము. అండ్ దీపావళి ముందు రోజు అయితే అదే రోజు మా అత్తగారు బూందీ వేస్తాను తినడానికి ఏదో ఒకటి కావాలని అడుగుతున్నాడు. బావకి ఏదో ఒకటి పెడదామని చెప్పేసి అత్తగారు అయితే వండుతున్నారనమాట. శనగపిండి అండ్ వరిపిండి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, వంట సోడా వేశారు. అది బాగా కొంచెం వేడి నీళ్ళే చల్లారబెట్టిన నీళ్ళు కొంచెం కొంచెం వేస్తూ అలా కలిపారనమాట. అండ్ ఈ బూందీ గరిటెతో మొన్న కొన్నాము. అంటే మనం మెయిన్ రోడ్ వెళ్ళామని చెప్పాను కదా, చిన్న పనుల మీద ఇవే కొంటా ఉన్నాము. మూకుళ్ళు కట్టే కొనడానికి వెళ్ళామని అప్పుడు కొన్నాం అనమాట. మా అత్తగారి చేతిలో ఉన్న లెక్క పెడితే అయితే మా చిన్నోడు ఆడుకోవడానికి అంటే ఆడపిల్ల పుడితే ఆడపిల్ల ఆడుకుంటుంది కదా అని చెప్పేసి అత్తగారు పుట్టక ముందు కొనేసారనమాట. ఎప్పుడో పెళ్లి కాకముందు కొన్నదా. ఇప్పుడు తీసి మా చిన్నోడు మామూలుగా ఆడుకుంటాడు. అంటే మా చిన్నలు తాగడం కట్ట ఏదొట్టి అలా చిన్న చిన్నగా ఆడుకుంటూ ఉంటాడు. దాంతో తీసి బూందీ వేస్తున్నాం అనమాట, బాగుంటుందని చెప్పేసి. అండ్ నేనైతే ఈలోగా కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టాను. మాకు ఎండ బాగా వస్తుందని చెప్పేసి మొత్తం డ్రై అయిపోయిందనమాట. వేడి వేడి నూనె లేకపోతే కొంచెం పేలుతాయి కదా అని చెప్పేసి నేను వేరుశనగుళ్ళు కూడా పక్కన పెట్టాను. మా అత్తగారు బూందీ వేస్తూ ఉన్నారు. నాకు బూందీ వేయడం అసలు రాదు. అందుకే నా అత్తయ్య అయితే వేస్తున్నారు. అండ్ బూందీ రెడీ అయిపోయాక పైన కొంచెం కారం జల్లుతున్నాను. ఎందుకంటే పిండిలో ఆల్రెడీ కలిపే వేసాం. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటేనే తినడానికి ఇష్టపడతాం మేము. అందుకని పైన కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, కరివేపాకు, వేరుశనగుళ్ళు వేసి బాగా కొంచెం అంటే అక్కడక్కడ కొంచెం గడ్డలాగా ఉన్నాయని చెప్పేసి ఉండలాగా చిరగొట్టేసి శుభ్రంగా కలిపేసాం అనమాట. నా అవతారం చూసి భయపడకండి, కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి నేనైతే ఇంకా స్నానం చేయలేదన్నమాట. ఈవినింగ్ చేస్తాం స్నానం అని చెప్పేసి, అంటే ఇల్లు గుమ్మలు కడిగేసుకున్నాక అప్పుడు అందరూ ఒకేసారి స్నానాలు చేద్దాము అనేసి ఇంకా అలా కూర్చొని ఉన్నాను. అత్తగారు చేస్తూ ఉన్నారు. అండ్ మొహన్ బొట్టి ఎన్నిసార్లు పెట్టుకున్నా మా చిన్నోడు పీకేస్తూనే ఉంటాడు. ఉంచుడు ఎందుకో అంత ఇష్టం ఉండదు, తెలీదు వాడికి. ఎప్పుడు స్టిక్కర్ పెట్టుకుని వెంటనే పీకేస్తాడు. అండ్ క్యాన్లు అయితే వేసేస్తున్నాము. అత్తగారు అయితే క్యాన్లు వేసేద్దామని చెప్పేసి ఎక్కువసేపు బయట ఉంటే మెత్తబడిపోద్దని క్యాన్లు వేసేసారనమాట. వంటగది అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాం. మేము ఎప్పుడైనా సరే ఫస్ట్ వంటగది క్లీన్ చేసుకుంటాము. మామూలుగా శుక్రవారం ముందు రోజు అయితే అదే గురువారం అయితే మామూలుగా ప్రతి వారం నేను ఏం చేస్తానంటే సండే ఇంకా గురువారం అయితే మామూలుగా తడిగుడ్లు పెట్టేస్తాను. కిచెన్ మాత్రం కడుగుతాను అంతే.
మిగతా 2 గదులైతే తడిగుడ్లు పెట్టేస్తాను. ఇలా ఏదన్నా పండుగొచ్చినప్పుడు గానీ, పండుగ రాకపోయినా నెలకొకసారి అయినా సరే అత్తయ్య గారైతే ఇల్లు కడుగుతారు. ఎందుకంటే చిన్న పిల్లోడున్నాడు కదా! అందుకోసము. అండ్ మా చిన్నోడు చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో బూంది కింద దిగిపోతానని చెప్పేసి నీళ్ళు వంపేస్తున్నాడు. సర్ఫ్ నీళ్ళలో జారిపోయి పడిపోతాడనేసి నేనైతే మంచం మీద కూర్చోబెట్టి బూందీ ఇస్తే అది మొత్తం జల్లేసి మొత్తం పిండి పిండి చేస్తాడనమాట. అండ్ అది మమ్మల్ని తినమని అత్తయ్యకి నాకు అలా ఇస్తా ఉన్నాడు. చూడండి వాడు చేసే అల్లరి. అస్సలు కుదురుండడు. అది వెంటనే నానంతోనే ఎటకారం బాగా ఎక్కువనమాట. ఓయ్ ఓయ్ అని అరుస్తాడు, రమ్మని పిలుస్తాడు, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలని నా నానమ్మనే తీసుకొని వెళ్తాడు. ఇది హెల్పర్ అనమాట. నాన్నకి చిన్న హెల్పర్. నాకు సాయం చేస్తే వాళ్ళ నాన్నకి సాయం చేస్తాడు ఏదైనా అడిగితే. మళ్ళీ ఏదైనా కోపం వచ్చిందంటే డబుల్ పని చేస్తాడు. బాగా బట్టలు నేనే ఆల్రెడీ 3 days ముందే నేను బట్టలు అన్నీ సర్దేసాను మధ్యపెట్టి. మా వాడు ఏం చేశాడంటే బట్టలు అన్నీ కింద పడేసాడు. వాళ్ళ నాన్న బట్టలు మొత్తం కింద పడేసాడు. అందుకే లేదంటే వేసుకొని మరి కింద పడేస్తాడు మా వాడు అలాంటి వాడు. అండ్ అవి మొత్తం సర్దేశాను. అది పడేయడం నేను సర్దడం రోజుకి 3-4 సార్లు అది మాకు జరుగుతూనే ఉంటుంది. అండ్ మంచం మీద కూడా అంతే సామాన్లన్నీ తీయమంటాడు. మంచం మీద అలా ఉంటూనే ఉంటాయి సామాన్లు. ఆడు పడుకున్నాక నైట్ అన్నీ ఒకేసారి సర్దుతూ ఉంటాను. ఇది మాకు మామూలే సర్దుకోవడం అనమాట. తీయడం మళ్ళీ అన్నీ సర్దుకోవడం, మళ్ళీ తీయడం మళ్ళీ సర్దుకోవడం. లేకపోతే తీసే వరకు అస్సలు ఊరుకోడు, అరుస్తాడు. లేకపోతే మా మీదకి ఏది ఉంటే అది విసిరేస్తాడనమాట. రిమోట్ అలాగే మొన్న పోగలు కొట్టేసాడు. కొత్త రిమోట్ పని చేయట్లేదు. మళ్ళీ కొత్త రిమోట్ కొన్నాము. వాళ్ళ డాడీ అయితే ఇంకా పడుకున్నారు, నైట్ డ్యూటీ ఉందని చెప్పేసి. మంచి పని అయింది మాకు. చాలా ఒక్కొక్కసారి బెనిఫిట్స్ అలా వస్తాయి. ఏం చేస్తున్నారా? నువ్వు సాయం చేస్తానని చెప్పి వదిలే చిన్నదా బకెట్ తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి నాన్నమ్మకి సాయం చేసేస్తున్నాడు అమ్మ గానా బాబు. అదే పోతుందా ఇక్కడే అమ్ముతుందా తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలారా చిన్న పడ్డావంక తగిలేస్తుంది గుండు. అసలే భక్తి ఎముకల్లా ఉన్నావు. చిన్నడా చీపుడుతో తుడిచేస్తాడంటాడు. బకెట్లు ఆడుతున్నాడు వెనకాయ. నవ్వుతున్నాడు. మా వాడైతే బట్టలు కూడా ఉతికేస్తాడండి. చూసారా ఎంత బాగా ఉతుకుతాడో. తల్లగా వచ్చేస్తే మా వాడు బట్టలు ఉతికాడంటే. ఇంతవరకు చూసారండి. మా వీడియో నచ్చినట్టు అయ్యి ఉంటుంది. అండ్ నేను దీపావళి రోజు కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు చూసిన వాళ్ళు అయితే లైక్ కొట్టండి. లైక్ కొట్టడం అసలు కొట్టట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ మా చిన్నోడు అల్లరు ఇంకా ఇంకో వీడియోస్ పెడుతూనే ఉంటాను, చూస్తూ ఉండండి. బాయ్.